బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 1 year కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా December 9th సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సంబరాలు ఒకవైపు ఉంటే మరోవైపు అరెస్టులు, ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి, విపక్ష లీడర్లని ఎందుకని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, నమస్కారం అండి. సో 1 year కంప్లీట్ అయిపోయింది, సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. మీ దగ్గర నుంచి ముందు నుంచి ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది, ఏం చేశారని సెలబ్రేషన్స్ అనేది. వెరీ రీసెంట్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని వీటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నిజమే కదా, మేము అంటున్నటువంటి మాట రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చినట్టు మాట కూడా అది. సరిగ్గా 3 రోజుల క్రితం తన ప్రసంగంలో ఎక్కడో ఆయన అన్నటువంటి మాట, మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, మేము సంవత్సరం మాత్రమే చేసినాం, సంవత్సరంలో ఏం జరిగిందని చెప్పేసి ఏం జరగాలని చెప్పేసి మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు, సంవత్సరం సమయం సరిపోతుందా అని తన ఉపన్యాసంలో మాట్లాడినారు. నిజానికి మేము కూడా సంవత్సరంలోనే ఏదో జరిగిపోతుందని మేము కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ముందు నుంచి కూడా, ఈ రోజే కాదు, ముందు నుంచి కూడా. 10 సంవత్సరాల వ్యవధి అనేది ఒకవైపు అయితే, సంవత్సరము నిజానికి ఆయన సరిగ్గా చేసుకొని ఉంటే కొన్ని పాత స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వంలో ఉన్నటువంటివి, అది ప్రజలకు మంచి అనిపిస్తే, అది ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే అవి కొనసాగించి ఉంటే బాగుండేది. చాలా వాటిని కటింగ్ పెట్టి కొత్త వాటిని తేకుండా ఉండేసరికి మా వైపు నుంచి వెళ్ళి మేము డెఫినెట్గా మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా మేము మాట్లాడుతున్నటువంటి, మాది ఆరోపణ అని అనుకున్నా లేదు మాది విమర్శ అనుకున్నా, మేము మాట్లాడుతుంది ఒకటి, నిజాయితీకి ఒక మాట అంటున్నాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని పదే వాళ్ళ ఉపన్యాసాలు చెప్పినారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఈ 6 గ్యారంటీలు అంటూనే దాదాపు 420 హామీలు ఇవ్వడం జరిగింది. 420 హామీలు సరే సమయానుకూలంగా చేస్తారనుకుందాం, కానీ చాలా టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి 6 గ్యారంటీలు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని మాట్లాడినటువంటి వాళ్ళు కాబట్టి, ఇంకోటి డేట్లతో సహా ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. December 9 మొదటి సంతకం అని ఆయనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు. సోనియా గాంధీ జన్మదినం అని ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాను. సో మేము అంటున్నది కూడా నువ్వు అన్నటువంటి మాటనే కదా అని గుర్తు చేస్తా ఉన్నాం. మేము నిజానికి మాకేం తొందర లేదు, మాకు తొందర ఉంటే అమాయకత్వం అవుతుంది, నిజానికి కొద్దిగా అతిగా మాట్లాడినట్టు కూడా అవుతుంది. డెఫినెట్గా అతనికి 5 సంవత్సరాల మ్యాండేటరీ ఇచ్చినారు. ఆ 5 సంవత్సరాల మ్యాండేటరీలో చేయాల్సినటువంటి పనులు చేయాలి, కానీ అతనిచ్చినటువంటి సమయమే, అతనిచ్చినటువంటి హామీనే ఎందుకు నెరవేర్చట్లేదు అని మాట మాత్రం మాట్లాడుతున్నాం మేము. కాబట్టి మా విమర్శ ప్రజలకు సంబంధించిన విమర్శ, మా పార్టీకి సంబంధించిన విమర్శ కాదు. డెఫినెట్గా మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోపెట్టినారు. ప్రతిపక్షంలో కూర్చోపెట్టినప్పుడు ప్రతిపక్ష పాత్ర వహించాలి కాబట్టి ప్రతిపక్ష నాయకులుగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అది టైమ్లీ, మేము ఆ సమయానికి అనుగుణంగానే మాట్లాడుతున్నాం తప్ప అసందర్భంగా మేము మాట్లాడటం లేదు. ఇవాళ మీరు అన్నట్టుగా విజయోత్సవాలు అంటున్నారు సంవత్సరం. నిజానికి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి విజయాలు జరుపుకునేటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏదైనా ఉందంటే మహిళలకు ఫ్రీ బస్సు తప్ప. వచ్చిన ఉద్యోగాలన్నీ కూడా, ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. మా హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి అన్ని రకాల అవి జరిగిన తర్వాత, ఇవాళ ఎన్నికల తర్వాత ఆయన ప్రభుత్వానికి రాగానే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తా ఉన్నాడు. నోటిఫికేషన్ లేకుండా నియామక పత్రాలు రావు కదా. ఏం నోటిఫికేషన్, బహుశా ఒక టీచర్లకు సంబంధించినటువంటి ఒక్కటి మాత్రమే, మెగా డిఎస్ మాత్రమే ఆయన ఇచ్చినాడు. అందుకేమంటున్నాను, ఈ సంవత్సర కాలంలో అద్భుతమైనటువంటి విజయాలు ఏం ఆయన సాధించలేదు, ఈ విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని విజయోత్సవాలు అనకుండా సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా అని ఇంకొక ఏదన్నా వేరే పదం వాడితే బాగుండనేమో, కానీ సంవత్సరం పూర్తయింది కాబట్టి ఈ ప్రభుత్వానికి సహజంగా ప్రతి ఒక్క, అంటే హ్యూమన్ టెండెన్సీ, తన పుట్టింది ఏదో
మరోటో లేదు మేము ప్రభుత్వానికి వచ్చినామనో మరో మా పార్టీ వార్షికోత్సవమనో ఇట్లా చేసుకుంటుంటారు. అట్లా ఆయన ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం సందర్భంగా ఏదైనా చేసుకుంటే పర్వాలేదు. దాన్ని విజయోత్సవం అనేసరికి ఏం విజయం చేసుకున్నావు, అసలు ఏం విజయం చేకూరిందని చెప్పేసి నీకు విజయోత్సవాలు అనేటువంటిది డెఫినెట్గా మేము ప్రతిపక్షంగా మాట్లాడదాం, ప్రజల నుంచి వస్తూ ఉన్నది. సో ఇప్పుడు రైజింగ్ 1 year అని పెట్టి రైజింగ్ తెలంగాణ అనేటువంటి స్పెషల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రజలేం సెలబ్రేట్ చేసుకోవట్లేదా? అంటే కవిత గారు ఇప్పుడు లోగో చేసిన అది రైజింగ్ అనేటువంటి మాట తన మాటల్లో కనిపించిన అసలు చేతల్లో తెలంగాణ ఎట్లుంది అనేటువంటిది మెయిన్. నేను కూడా నిన్ననే ఎక్కడో బహుశా బెంగళూరు హైవే మించలు వస్తుంటే ఇక్కడ టోల్ దగ్గర చూసినాను, అన్నీ కూడా ఫ్లెక్సీలు కనిపించినాయి రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి. ఎక్కడో అసలు రైజింగ్ ఎక్కడిది? రోజుకింత తెలంగాణ యొక్క ఖ్యాతి దిగజారిపోతూ ఉంటే తెలంగాణలో ఇవాళ ఎవరో సామాన్యుడు చెప్తా ఉన్నాడు, హైదరాబాదు సామాన్యుడి ముఖంలో కూడా చిరునవ్వు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే నిజంగా కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వాలు అనేటువంటివి ప్రత్యక్షంగా సామాన్యుడి మీద కూడా అంత ప్రభావం ఉంటుందా అనేటువంటి విషయం నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఒక సామాన్యుడి నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్యుల ముఖాల్లో కూడా చిరునవ్వు లేని పరిస్థితి, ఈ 4 సంవత్సరాలు ఇంకా మేము భరించాల్సిందే అనేటువంటి పరిస్థితి, మధ్యతరగతి కుటుంబాలు కూడా చర్చ జరుగుతున్నది. సరే ఎందుకు చేసినాము, ఎందుకు ఓటేసినాము, ఆశపడి ఓటేసినామా, ఎక్కువ ఇస్తారనే దాంతో ఓటేసినామా తెలియదు, కానీ నష్టపోయినాం అన్నటువంటి భావన ఉంది అని ఇవాళ సామాన్యుడి నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఇంకా రైజింగ్ ఎక్కడిది తెలంగాణ? అసలు నువ్వు ప్రారంభమే నీ టేక్ ఆఫే విధ్వంసంతో, కూలగొట్టుళ్లతోటి. ఏది చూసినా ప్రొద్దున లేవగానే టీవీ చూస్తే టీవీలో ఏదో ఇల్లును కూలగొట్టడమో ఇంకో కట్టడాన్ని కూలగొట్టడంతో నీ ప్రారంభమైంది నీ పరిపాలన. దాంతోపాటు దాని కొనసాగింపు. సరే అది ఇల్లీగల్ ఇష్యూస్ని ఎక్కడన్నా నువ్వు సరిచేయడానికి ఒక ప్రయత్నం చేస్తే పర్వాలేదు. చివరికి ముఖ్యమంత్రిగా నువ్వే అంటున్నటువంటి మాట ఏమిటంటే ఇవాళ గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగిన ఏ దాన్ని కూడా ఆ ఉనికే లేకుండా చేస్తానని ఆయననే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎట్లా సరి అవుతుంది, ఎట్లా రైజింగ్ అవుతుంది, ఎట్లా పాజిటివ్గా మనం ప్రజలు చూడాలి? పాజిటివ్నెస్ ఏమిటంటే గత ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాలు ఏదైనా మంచి జరిగి ఉంటే దాన్ని కొనసాగించి కొత్తది నువ్వు తీసుకొస్తే పర్వాలేదు. పాత విషయాన్ని అన్నింటిని కూడా నేను చెరిపేస్తా అనేటువంటి మాట మాట్లాడమే ఒక ఏమంటారు నెగిటివ్ అంశం. అది ఓ డిస్ట్రక్టివ్ ఇష్యూని ఆయన చేతులు ఎత్తుకున్నాడు. అది తప్పు అనేటువంటి మాట అంటున్నాను. నువ్వు పాజిటివ్ లైన్లో ప్రజల్ని తీసుకోపో, తెలంగాణని పాజిటివ్ లైన్లో ఇన్వెస్టర్స్ ఎవరైనా రావాలి, ఎవరైనా పెట్టుబడిదారులు హైదరాబాద్లో పెడితే సేఫ్ డెస్టినీ అని చెప్పేసి వాళ్ళకి అనిపించాలి. అసలు సేఫ్ డెస్టినీ కాదు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి పెట్టుబడిదారులు బెంగళూరుకు బాంబేకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఇంకా రైజింగ్ ఎక్కడిది? అయితే పర్ క్యాపిటా నిజానికి మనం గతంలో ఒకసారి చూసినట్లయితే పర్ క్యాపిటా ఇన్కమ్ 1,23,000 1,24,000 ఉండే ప్రభుత్వం వచ్చే కంటే ముందు, 2014 కంటే ముందు. మా ప్రభుత్వం వచ్చినాక 3,54,000 రూపాయలు పర్ క్యాపిటా. అది ఇవాళ ఉందా? అదే పరిస్థితి ఉందా? లేదు కదా. అందుకేమంటున్నాను, ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయకుండా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసి నీ మనసులో ఉన్నదంతా కూడా కక్షతో గతాన్ని చెరిపేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది అది మూర్ఖత్వంగా ప్రజలకు కనిపిస్తుంది. అందుకే రైజింగ్ కాదు, ఇదంతా డిజాస్టర్ వైపు పోతా ఉంది రాష్ట్రం అనేటువంటి కనిపిస్తూ ఉంది. సో డిజాస్టరు, డిస్ట్రక్షన్స్ ఇట్లాంటివన్నీ మీరు అంటున్నప్పటికీ కూడా ఒక మాట కేసీఆర్ కూడా చెప్పారు, ప్రజలు ఏం కోల్పోయారో ఈ 1 yearలో తెలుసుకున్నారని. బట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నారు, ప్రజలేం కోల్పోలేదు, కేసీఆర్ ఇంట్లో 4 మాత్రం ఉద్యోగాలు కోల్పోయారు అనే ఒక మాట మాత్రమే చెప్తున్నారు. ప్రజలకి కావాల్సిందంతా అందుతుంది అనేటువంటి భావన మంత్రివర్గం కూడా అదే పదే చెప్తోంది కదా. డెఫినెట్గా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి ఎవరికి వాళ్ళు తమ భుజాలని తమే తడుకోవడం తప్పేం కాదు, మేమేం తప్పు కూడా. కానీ ఆచరణలో ఏం కనిపిస్తూ ఉంది, అందుకుంటున్నటువంటి ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ప్రజలు ఈ రియల్ ఎస్టేట్ ఏముంది అసలు హైదరాబాద్లో, అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏదైనా పెట్టుబడి పెడదామనంటే రిటర్న్స్ వస్తాయా లేవా అనేటువంటి ఒక మీమాంస మధ్య తెలంగాణ ఉన్నది. ఇవాళ మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి నేను చాలా గొప్పగానే అని అంటారు. మేము గొప్పగా లేమంటే మరుక్షణం ఆయన మంత్రి పదవిలో ఉండడు, ముఖ్యమంత్రి కాబట్టి నేను చాలా గొప్పగానే చేస్తున్నాను. అసలు గొప్ప అనేది ఆచరణలో ఏమవుపడుతుంది? ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అనేక అంశాలు కనిపిస్తుండగా ప్రతిది కూడా మేము దీన్ని తురిపేస్తాం, దాన్ని చెడిపేస్తాం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మనిషి మెడకు పేగులేసుకుంటాను, ఊరేగుతాను, ఇవి మాట్లాడుతుంటే సామాన్యుడు అభద్రత వైపు నెట్టివేయబడుతుంది తప్ప సామాన్యుడిలో
అసలు ఈ రాష్ట్రంలో మా మనుగడ ఉంటుందా, అసలు మేము ఆర్థికంగా మా పరిస్థితి లేదనే ఒక భయం ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుకుంటే నేనేం వాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ ఆచరణలో మాత్రం అది కనిపించట్లేదు అని ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. సో ప్రజల కోసం ఏం చేశారు అనుకున్నప్పుడు, అన్నిటిని తుడిపేస్తున్నారు చెరిపేస్తున్నారు అనుకున్నప్పుడు, రాచరిక పోకడలు నియంతృత్వం ఏదైతే ఉందో దాన్ని చెరిపేస్తున్నాం, ప్రజల కోసం ప్రజాపాలన. అందువల్లే ఇప్పుడు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది కాబట్టి అదే రోజున సరికొత్తగా విగ్రహాన్ని ఆవిష్కరణ. దానికి కూడా ప్రధాన కారణం రాచరిక పోకళ్ళు, కిరీటాలు పెట్టుకుని ఆభరణాలు పెట్టుకుని తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఉండేటువంటి తెలంగాణ తల్లిని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్ఠించింది కాబట్టి. అంటే చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, కనీసం మన ఇంటిటి ఏందో తెలియనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉండనటువంటి వాళ్ళు, అసలు తెలంగాణ ఎందుకు కావాలో కోరుకోనటువంటి వాళ్ళు చేసే పిచ్చి చర్యలు ఇవి. నిజానికి రాచరికపు పోకడలని వ్యతిరేకిస్తాం అనడాన్ని నేను కూడా సమర్థిస్తాను. కానీ అసలు రాచరికాన్ని ఎక్కడ ఏలెత్తి చూపిస్తారు, అసలు రాచరికం అనేది ఎక్కడ ఉంది అనేటువంటి మాట. మనం గతంలో అందశ్రీ గారి పాఠం చూసినట్లయితే జయ జయ తెలంగాణలో అనేక విషయాలు రాచరికానికి సంబంధించినటువంటి కాకతీయుల విషయము, గోల్కొండ నవాబుల విషయము, అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. నువ్వు రాచరికము అని అంటే గొంగట్లో కూర్చొని అన్నం తిన్నట్టుగా వెంట్రుకలు ఎందుకు వచ్చి నేను మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎత్తుకున్నటువంటి అంశము చాలా స్పష్టంగా ఆనాడు లోగో విషయంలో కానీ, అసలు కాకతీయులకు సంబంధించినటువంటి కళాతోరణం అనేటువంటిది తెలంగాణ వైభవం. అది తెలంగాణలో పరాక్రమానికి నిలువెత్తు నిదర్శనం కాకతీయుల పరాక్రమం. అసలు గోల్కొండ నవాబులను కూడా మనం చూస్తే, సరే గోల్కొండ నవాబులు కాలక్రమేణా వ్యక్తులుగా తప్పులు చేయొచ్చు, కానీ నాగరికతకు నిజానికి హైదరాబాద్ ఎట్లుండాలి, హైదరాబాద్ని ఇవాళ వాళ్ళు ఎక్కడైతే హైదరాబాద్ని ముగ్గుపోసి హైదరాబాద్ నగరంగా చేసినటువంటి దాంట్లోనే మనం ఇవాళ కొత్త నగరం మేము ఏర్పాటు చేసుకోలే. డెఫినెట్గా మన వెనుక మన ఎంటిటీ ఏంటి అనేటువంటి డెఫినెట్గా ఉంటుంది. దాన్ని రాచరికం నువ్వు అనుకొని మూర్ఖంగా మొత్తం కూలగొట్టేస్తుంటేనే అమాయకత్వం అవుతుంది. దాని కొనసాగింపగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలోనే ఇటువంటి చేసి దెబ్బతిన్నారు వాళ్ళు. రాచరిక పోగడలు అని చెప్పేసి నమూనాని ఏది మన రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం కానీ, గేయాల్లో ఉన్నటువంటి పదాలను మార్చే ప్రయత్నం చేయడం కానీ ఆనాడే దెబ్బతిన్నారు. మళ్ళీ వాళ్ళ తెలంగాణ తల్లి విషయానికి వచ్చినప్పుడు నిజానికి మీరు అన్నట్టుగా అసలు తెలంగాణ తల్లి అనేటువంటిది వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు తెలంగాణ తల్లిని ఏ విధంగా చూస్తుంటారు. ఇవాళ కన్నడ మాత కావచ్చు, తెలుగు తల్లి కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు తల్లులుగా పిలుచుకోబడుతున్నటువంటి ఆకారాలు ఏవైతున్నాయో అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అవి, అసలు ఎందుకు, అసలు ఆ రాష్ట్రానికి తల్లులుగా పిలువబడుతున్నటువంటి ఆ ఆకారాలు ఏమిటి అనేటువంటి విషయం కనీసం పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నిజానికి మనం తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకొచ్చినాము 2009 తర్వాత అనేటువంటి విషయాన్ని వాళ్ళు మూమెంట్లో ఉంటే తెలిసేది. కేసీఆర్ గారి గుర్తు కాదు, నిజానికి కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఆకారం కాదు తెలంగాణ తల్లి. ఆనాడు చరిత్రకారుడు బిఎస్ రాములు గారు ఆయన రూపొందించినటువంటి ఒక విగ్రహం మీకు తెలుసు, మీరు కూడా ఆనాడు ఉన్నారు, మీరు కూడా చూసినారు. అసలు ఆ తెలంగాణ తల్లిలో చూడాల్సిన అంశాలు ఏమిటి అని, తెలుగు తల్లి ఏమిటి, అసలు ఒక భావన మాత్రమే. తెలుగు తల్లి ఉంటుందా? భారతమాత ఎవరు? ఒక భావన మాత్రమే. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆ పాటలు మనకు గేయంలో కానీ భారతమాతలో కానీ కనిపించేది ఏంటంటే ఈ దేశం అన్ని రకాల సంపదలు కలిగింది, ఈ దేశం అన్ని రకాల కల్చర్ కలిగింది, ఈ దేశం అన్ని రకాల సంస్కృతులు సాంప్రదాయాల్ని కొనసాగిస్తున్నది అని చెప్పడానికి ఒక ప్రతీక తల్లి. అది భారతమాత కావచ్చు, భారతమాత కావచ్చు, తెలంగాణ తల్లి కావచ్చు, తెలుగు తల్లి కావచ్చు, కన్నడ మాత కావచ్చు, ఎవరైనా తమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గుర్తు. దాని కొనసాగింపుగానే తెలంగాణ తల్లి అనేటువంటి మనం భావనను తీసుకొచ్చినాం. తెలుగు తల్లి నుండి ఆనాడు వ్యతిరేకించింది ఎందుకు? నిజానికి ఆనాడు మన ప్రభుత్వంలో లేం. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం వాళ్ళు అంటున్నట్టుకు అది రాచరికపు టీఆర్ఎస్ చెప్పిందే శాసనం అనేటువంటి మాట ఏం కాదు ఆనాడు. ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక ఉద్యమ పార్టీగా ఉన్నాం. ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేయించి ఎందుకు మనకు తెలంగాణ తల్లి కావాలి, తెలుగు తల్లిలో మనం ఏం చూడటం లేదు, తెలుగు తల్లిలో మనం ఎందుకు కనెక్ట్ కావటం లేదు, ఏం మిస్ అవుతా ఉన్నాం మనం అనేటువంటి విషయం అర్థం చేసుకొని తెలంగాణ తల్లి మన ప్రాంతపు ఒక ఎంటిటీ. తెలంగాణలో నదులున్నాయి, తెలంగాణ నదుల ద్వారా పచ్చటి పంటలు పండేటువంటి అవకాశం ఉన్నది, తెలంగాణలో సంపద ఉన్నది, ఆ సంపద ద్వారా ఉన్నతికి అవకాశం ఉన్నది, ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉన్నది.
తెలంగాణలో ఒక సంస్కృతి ఉన్నది, బతుకమ్మ, బోనాలు ఇవన్నీ కూడా పండగలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి కనిపించేది మనకు తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి కిరీటం అనగానే అది రాచరికపు అంశం కాదు, తెలంగాణ ప్రాంతపు అంత ఉన్నతంగా ఉంది అని చెప్పడానికి. తెలంగాణ ప్రాంతం అంటేనే కిరీటం అనేటువంటిది అది దర్పం, ఒక మకుటంగా ఉంటుంది. ఒక దర్పం లాగా ఫీల్ కావాలి. అంటే చూడగానే ఒక చాలా తెలంగాణది పేదరికంతో ఉన్నటువంటిది కాదు, ఒక రిచ్ అండ్ గ్రాండియర్. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నాడే తెలంగాణ తల్లి ఇంత ఉన్నతంగా ఉంది అని చెప్పినటువంటి వాళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఉన్నతంగా చూపించాలి. ఎందుకనంటే నువ్వు పరిపాలకుడు కూడా నువ్వు తెలంగాణ ప్రాంతాన్ని గొప్పగా చూపించాలి. గొప్పగా చూపించాలి అని అంటే తెలంగాణ ఈ ప్రాంతపు చిహ్నమైనటువంటి లేదు ఈ ప్రాంతపు గుర్తుగా మనం పిలుచుకుంటున్నటువంటి భావనగా పిలుచుకుంటున్నటువంటి తెలంగాణ తల్లిని గొప్పగా చూపిస్తావా, పేదరికంగా చూపిస్తావా? విగ్రహం చూడడంతో తెలంగాణ ప్రాంతం చాలా ఉన్నతంగా ఉంది, తెలంగాణ ప్రాంతం సుసంపన్నంగా ఉంది, తెలంగాణ ప్రాంతం అన్ని సంస్కృతితో నిండి ఉన్నది అని కనిపించాల్సింది. ఇది తెలంగాణ తల్లి భావన, ఇది తెలంగాణ ప్రాంతపు ప్రతీక. ఇవన్నీ పెట్టేసి నీ పిచ్చి ఆలోచనలతోటి చేతి గుర్తును పెడతాను, కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరిస్తాను, అసలు ఎక్కడ పోతా ఉన్నావు నువ్వు? చెరిపేస్తా ఎంటిటీ అని అన్నప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా రాచరికపు అనేటువంటి మాటని, అసలు రాచరికమే లేదు, ఉన్నటువంటి కొనసాగింపు ఏదైనా. అటువంటిది నీ పిచ్చి ఆలోచనలతోటి కేసీఆర్ గారి ఆలోచనలని చాలా పాజిటివ్నెస్ని కూడా నీ మైండ్లో నెగిటివ్గా ఉండి నువ్వు పాడు చేద్దాం అనుకుంటే నీ అమాయకత్వం అవుతుంది, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. అందువల్లైనా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ తొలగిస్తామని చెప్తోంది, వార్నింగ్స్ ఇస్తోంది. అంటే వార్నింగ్ ఇచ్చేటువంటి సందర్భం మరొకటి కవిత. ఎక్కడైతే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగాల్సిన స్థలం ఉందో మేము ప్రభుత్వంలోకి మళ్ళీ మూడోసారి రాగానే చేద్దాం అనుకుంటున్న ప్రాంతము అన్ని విధాల అన్ని రెడీ అయిపోయింది వాస్తవానికి. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్ మేము ప్రభుత్వంలో రాకపోవడం, ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీని పెట్టినారు. అప్పుడు మా కేటీఆర్ గారు అన్నటువంటి మాట, మేమేమో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుందాం అనుకుంటున్నాం, మీరేమో రాహుల్ గాంధీ తండ్రిని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు, కాబట్టి మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ఏ వస్తుంది, రాహుల్ గాంధీ తండ్రిని మాత్రం తీసేస్తాం, తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటాం అనేటువంటి మాట అన్నారు. దాన్ని మళ్ళీ నిన్నవాళ మళ్ళీ అదే మాట అన్నారు. ఒక్కటి ఏమంటున్నాను, పాజిటివ్గా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవాలంటేనేమో ఉన్నటువంటి ఎంటిటీని చెరిపేయకుండా, అసలు ఎంటిటీ కేసీఆర్ గారిది కాదండి, ఎంటిటీ తెలంగాణ ప్రజలది, పోరాటం చేసుకున్నటువంటి ఉద్యమ నేపథ్యాన్ని. తెలంగాణలో అనేక 69 నుంచి మొదలుకొని మెర్జర్ నుంచి మొదలుకొని మొన్నటిదాకా కొనసాగినటువంటి అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి చేసినటువంటి మనం అనుభవించినటువంటి అనేక అంశాలని దగ్గర చేసుకుంటే వచ్చినటువంటివి ఇవి. అటువంటిది ఒక్క పూటలను ఇవన్నీ చేర్పేస్తామని మాట్లాడుతున్నటువంటి అమాయకత్వమా లేదు మూర్ఖత్వమా? మూర్ఖత్వానికి పరాకాష్ఠన రేవంత్ రెడ్డి గారు, లేక అసలు ఆయనకు మూమెంట్ అనేటువంటిది మూమెంట్లో భాగస్వామ్యం కాకపోవడమే, దాని యొక్క చరిత్ర తెలియకపోవడమే కారణమై ఉంటుందా అని అనిపిస్తుంది. తుగ్లక్లాగా అనిపిస్తూ ఉన్నాడు ఎందుకు రేవంత్ రెడ్డి ఆలోచన విధానం చూస్తూ ఉంటే. తుగ్లక్ ఇట్లా గతంలో ఢిల్లీ నుంచి వెళ్ళి రాజధానిని మార్చి మరో ప్రాంతానికి తీసుకొని పోయి నాణాలను మార్చి మరోటి చేసి, అంటే అవన్నీ కూడా అసంబంధంగా ఉండి తర్వాత మళ్ళీ మార్చుకోవడం, ఇవన్నీ పిచ్చి పనులు చేసినాడు తుగ్లక్. సేమ్ రేవంత్ రెడ్డి నాకు తుగ్లక్ ప్రతిరూపంగా అనిపిస్తూ ఉన్నాడు. తుగ్లక్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా రేవంత్ రెడ్డిలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఈ పని చేయరు కవిత గారు, ఎవరు చేస్తారు అంటే నిజానికి చేయాల్సినది ఏంది, 10 సంవత్సరాలు మనం ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినాం అనేటువంటి విషయాన్ని దాని కొనసాగింపు ఇంకా నువ్వు బెటర్గా ఏం చేస్తావో ఆలోచించుకో. ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం నిధులు తీసుకురాగలుగుతున్నావు, ఈ రాష్ట్రానికి ఏం ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నావు, ఇది ఆలోచన చేయకుండా ఫార్మాసిటీ అంటే లేదు, కేసీఆర్ గారు ఫార్మాసిటీ అన్నారు కాబట్టి నేను 4th సిటీ అంటాను, కేసీఆర్ గారు టీఎస్ అన్నారు కాబట్టి నేను టీజీ అంటాను, కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ తల్లిని ఉద్యమంలో ప్రతిష్ఠింపజేస్తే తెలంగాణ తల్లిని తీసేసి నేను కాంగ్రెస్ మాతను పెడతానని చెప్పేసి అంటాను. ఇదా నువ్వు పరిపాలన? అసలు ఇదా ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిదానికి విమర్శలే ప్రధానంగా చేసుకున్నారు. చేస్తున్నటువంటి నిర్వచనాలు కూడా మీకు తగ్గట్టుగా మీరు చేసుకున్నట్టు అనిపిస్తోందా? ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక మాట, December 9 ప్రకటన వచ్చిందే సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఒక హామీ, ఒక మాట, వీఆర్ గోయింగ్ ఎహెడ్ విత్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పారు కాబట్టి మనం రుణపడి ఉన్నాము, కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నా కానీ అది చాలా తక్కువే అవుతుంది అనే ఒక మాట.
డిసెంబర్ 9 ప్రకటన గురించి అంత కీలకమైన రోజు కాబట్టే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు ప్రతిష్ఠిస్తున్నాము కొత్తగా అనే మాట కాదంటారా? అంటే మా ఆర్గ్యుమెంట్లో శాస్త్రీయత ఉంది కవిత. మేము మాట్లాడుతుంది ఊరికే అంటే ఒక ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాం. మేము మాట్లాడేది ప్రతిపక్షం కాబట్టి ప్రతిదీ విమర్శించాలి అని మాట్లాడటం లేదు. తెలంగాణ తల్లి ఇవాళ వీధి వీధిన ఉన్నది. తెలంగాణ తల్లి ప్రతిబింబం ప్రతి ప్రజల మనసులో ఉన్నటువంటిది. తెలంగాణ తల్లి భావన అందరికీ అర్థమైపోయినటువంటిది. తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టుకున్నామని ఆనాడు అనేక సందర్భాల్లో ఆంధ్ర ప్రాంతపు నాయకుల చేత అనేక సందర్భాల్లో చర్చలు చేసి విమర్శలు చేసి చివరికి మనం తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. గ్రామ గ్రామాన ప్రతిష్ఠ అయినటువంటి తెలంగాణ తల్లి ప్రజల మనసులో ఉండిపోయినటువంటిది. ఇవాళ మీరు అన్నటువంటిది నేను 100% ఒప్పుకుంటాను. మా కేసీఆర్ గారే గతంలో అసెంబ్లీలో అన్నటువంటి మాట. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండి తర్వాత తెలంగాణ. కానీ డిసెంబర్ 9 ప్రకటన ఎట్లొచ్చిందనేటువంటి నేపథ్యాన్ని మనం డెఫినెట్గా చూడాలి. కేసీఆర్ గారి 11 రోజుల దీక్షలు లేకపోతే ప్రకటన వచ్చేది కాదు. వందల మంది విద్యార్థులు అమరులు కాకపోతే ప్రకటన వచ్చేది కాదు. వేల మంది జీవితాలు రోడ్ల మీదకి రాకపోతే ప్రకటన వచ్చేది కాదు. 69లో 365 మంది ప్రాణాలు కోల్పోకపోతే ప్రకటన వచ్చేది కాదు. సో ప్రకటన ఆ నిమిషానికి అప్పటికప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇది జెన్యూన్ ఆర్గ్యుమెంటు, ఇది జెన్యూన్ డిమాండ్ కాబట్టి మేము ఇస్తున్నామని ఇవ్వలేదు. వేల మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అది మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం. అట్లని ఇచ్చినటువంటి వాళ్ళని విశ్వాసం ఘాతకంగా ఉండాలి అని నేను అనటం లేదు. డెఫినెట్గా మనం వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి, దాంట్లో అనుమానం ఏం లేదు. దాని కొనసాగింపే కేసీఆర్ గారు ఆ మాట అన్నారు. సోనియా గాంధీ గారు ఇచ్చినారు, తప్పకుండా ఆమె పట్ల కృతజ్ఞతగా ఉండాలి. మేము అందుకే ఏం విమర్శ చేయటం లేదు. నువ్వు డిసెంబర్ 9 ఆమె జన్మదినం కాబట్టి ఆమె విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తా అంటున్నావా? అసలు ఏమంటున్నావు? ఆల్రెడీ తెలంగాణ తల్లి ప్రజల్లో ఉందిగా, కొత్తగా తెలంగాణ తల్లి ప్రతిష్టాపన ఎందుకు అంటున్నా? కొత్తగా ఆకారంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఏమంటున్నా? ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టుగా తెలంగాణ తల్లి దేనికి ప్రతీక అనేటువంటి విషయం ప్రజల్లో ఉన్నటువంటిది. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది, సంపదకు సంబంధించినటువంటి అన్ని రకాల అవి ఉన్నాయని చెప్పడానికి కనిపించగానే గొప్పగా మొక్కేటువంటి అవకాశం ఉండేటువంటి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తే నువ్వు మార్చి కాంగ్రెస్ పార్టీ గుర్తుని ప్రతిష్ఠిస్తే ప్రజలు ఎట్లా ఊరుకుంటారు? అది మా విమర్శ అని మీరనుకుంటే అది ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశం. ఇది ప్రజలు ఆల్రెడీ గ్రామ గ్రామాన మొక్కుతా ఉన్నారు ఇవాళ తెలంగాణ తల్లిని. ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? సెక్రటేరియట్లో కాంగ్రెస్ తల్లిని పెట్టి మళ్ళీ గ్రామ గ్రామానికి కాంగ్రెస్ తల్లిని పంపించాలని ఒక ప్రయత్నమే కదా. నిజానికి తెలంగాణ తల్లిలో ఎక్కడ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కానీ ఎంటిటీ కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చేటువంటి అంశం కానీ ఎక్కడ కనిపించదు. అద్భుతంగా కనిపిస్తుంది. భారతమాత ఎట్లయితే అనుకుంటామో, కన్నడ మాతను ఎట్లా చూస్తామో, అదేవిధంగా తెలుగు తల్లిని ఎట్లయితే చూస్తామో అట్లా తెలంగాణ తల్లిలో అంత అద్భుతమైనటువంటి అది కనిపిస్తుంది. అటువంటిది నువ్వు చేస్తున్నది ఇవాళ నిజంకి అది నిజమా కాదా తెలీదు, మనకు రేపో ఎల్లుండో తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం తుగ్లక్ అనాల్సిందే. మేము విమర్శిస్తున్నది మేము బీఆర్ఎస్ పార్టీకి విమర్శించడం లేదు. నువ్వు చేస్తున్న తప్పులని ఎత్తి చూపించడానికి ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంగా మేము ఒక కన్స్ట్రక్టివ్ లైన్లో విమర్శిస్తూ ఉన్నాం తప్ప మరొకటి కాదు.